హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం ప్రతిరోజు ఒక చిన్న స్టోరీ తీసుకుని దాని ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అండ్ రిటన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అండ్ వొకాబ్యులరీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా. సో ఆ విధంగా ఈరోజు వీడియోలో ఒక చిన్న మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద థాట్ఫుల్ హార్స్. ద థాట్ఫుల్ హార్స్. థాట్ఫుల్ అంటే ఆలోచనాపరుడు లేదా ఆలోచన పరురాలైన. హార్స్ అంటే గుర్రము, అంటే ఒక ఆలోచనాపరురాలైన గుర్రము అని అర్థమండి. ఇక స్టోరీలోకి వెళ్తే, వన్స్ ఏ హార్స్ వాజ్ గ్రేజింగ్ ఆన్ ఏ మెడో. వన్స్ ఏ హార్స్ వాజ్ గ్రేజింగ్ ఆన్ ఏ మెడో. వన్స్ అంటే ఒకానొకప్పుడు. వన్స్ అంటే ఒకానొకప్పుడు. ఏ హార్స్ వాజ్ గ్రేజింగ్. గ్రేజింగ్ అంటే మేత మేయడము, అంటే పశువులు మేత మేస్తూ ఉంటాయి కదండి, అలా మేత మేయడాన్ని గ్రేజింగ్ అంటారు. మెడో అంటే పచ్చిక బయలు. మెడో అంటే పచ్చిక బయలు, అంటే గడ్డి మొలిసిన ప్రాంతం అన్నమాట. మెడో అంటే పచ్చిక బయలు. అంటే వన్స్ ఏ హార్స్ వాజ్ గ్రేజింగ్ ఆన్ ఏ మెడో అంటే ఒకానొకప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక గుర్రము ఒక పచ్చిక బయల్లో మేత మేస్తూ ఉన్నది. ఓకే, ఇక్కడ WAS వజ్ అని యూజ్ చేశారు కదా. వజ్ అంటే ఉండడము అని అర్థమండి. అంటే మేత మేస్తూ ఉన్నది అని చెప్పాం కదా, అందుకని వజ్ వచ్చిందనమాట. అయితే ఈ ఉండడము అనేది 3 కండిషన్స్లో ఉంటుందండి. పాస్ట్లో ఉండడమా, ప్రజెంట్లో ఉండడమా, లేకపోతే ఫ్యూచర్లో ఉండడమా. సో గతంలో అంటే పాస్ట్లో ఉండడాన్ని వజ్ అంటారు. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉండడము అని చెప్పాలనుకోండి ఈజ్ అనాలి. అంటే ఏ హార్స్ ఈజ్ గ్రేజింగ్ అన్నామనుకోండి, అంటే ఆ గుర్రము ఇప్పుడు మేత మేస్తూ ఉన్నట్టు అనమాట. సో అయితే ఈ స్టోరీ పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈజ్ కాకుండా వజ్ యూజ్ చేశారనమాట. ఒకవేళ ఫ్యూచర్లో మేత మేస్తూ ఉంటుంది అని చెప్పాలనుకోండి, అప్పుడేమంటాము ఏ హార్స్ విల్ బీ గ్రేజింగ్. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైంది కదా. వజ్, ఈజ్, విల్ బీ ఈ మూడింటికి కూడా ఉండడము అని అర్థము. వజ్ అంటే పాస్ట్లో ఉండడము, ఈజ్ అంటే ప్రజెంట్లో ఉండడము, విల్ బీ అంటే ఫ్యూచర్లో ఉండడం అనమాట. సో వన్స్ ఏ హార్స్ వాజ్ గ్రేజింగ్ ఆన్ ఏ మెడో అంటే ఒకానొకప్పుడు ఒక గుర్రము ఒక పచ్చిక బయల్లో మేత మేస్తూ ఉన్నది. He was so engaged in his grazing that he missed to notice a wolf for a long time. He was so engaged in his grazing. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ గుర్రం అనమాట. ఆ హార్స్ని హీ అని మెన్షన్ చేశారు. సో హీ వాజ్ సో ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ అంటే నిమగ్నమైపోవడము లేదా లీనమైపోవడము. హీ వాజ్ సో ఎంగేజ్డ్ అంటే ఆ గుర్రము హీ వాజ్ సో ఎంగేజ్డ్ ఇన్ హిజ్ గ్రేజింగ్ అంటే ఆ గుర్రము మేత మేయడంలో ఎంతగా లీనమైపోయింది అంటే దట్ హీ మిస్డ్ టు నోటీస్ ఏ వూల్ఫ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఓకే, నోటీస్ అంటే గమనించడము, మిస్డ్ అంటే మిస్ అయిపోవడం అంటారు కదా. ఓకే, సో హీ మిస్డ్ టు నోటీస్ ఏ వూల్ఫ్ అంటే ఒక తోడేలు అక్కడ ఉంది అన్న విషయాన్ని చాలాసేపటి వరకు గమనించడాన్ని మిస్ అయిందనమాట. అది అంటే అది మేత మేయడంలో ఎంతగా లీనమైపోయిందంటే ఒక తోడేలు అక్కడే ఉండి తనను చూస్తోంది అన్న విషయాన్ని గమనించలేదన్నమాట. ఈ గుర్రము చాలాసేపటి వరకు గమనించుకోలేదు. అండ్ వెన్ హీ టుక్ నోటీస్ ఆఫ్ ది వూల్ఫ్. ఓకే, అండ్ వెన్ హీ టుక్ నోటీస్ ఆఫ్ ది వూల్ఫ్ ఇక్కడ వెన్ అంటే అప్పుడు, హీ టుక్ నోటీస్ ఆఫ్ ది వూల్ఫ్ హీ అంటే ఆ గుర్రము, టుక్ నోటీస్ అంటే గమనించడము. ఓకే, టుక్ నోటీస్ అంటే గమనించడం, అంటే టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి సో ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో టుక్ నోటీస్ అంటే గమనించడము, టుక్ నోటీస్ ఆఫ్ ది వూల్ఫ్ వెన్ అంటే అప్పుడు అనుకున్నాం కదా. సో ఈ గుర్రము ఆ వూల్ఫ్ని గమనించినప్పుడు ఇట్ వాజ్ టూ లేట్ టు రన్ అవే. ఓకే, రన్ అవే అంటే పారిపోవడము. ఇట్ వాజ్ టూ లేట్ టు రన్ అవే అంటే పారిపోలేనంతగా ఆలస్యం అయిపోయింది. అంటే అప్పటికే ఆ తోడేలు దగ్గరకు వచ్చేసింది అనమాట బాగా. ఇక తప్పించుకోవడానికి
సమయం లేనంతగా ఆలస్యం అయిపోయిందనమాట. సో అంతగా అది లీనమైపోయింది. తను మేత మేయడంలో తోడేళ్ళని గమనించకుండా తన పనిలో నిమగ్నం అయిపోయిందనమాట. సో అప్పుడు ద వైజ్ హార్స్ థాట్ ఆఫ్ ఎ ట్రిక్ అండ్ స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఇట్. అప్పుడు ద వైజ్ హార్స్, వైజ్ అంటే వివేకంతో కూడిన లేదా తెలివైన, హార్స్ ఆ తెలివైన గుర్రము ఏం చేసిందంటే థాట్ ఆఫ్ ఎ ట్రిక్, థాట్ అంటే ఆలోచించడము, ట్రిక్ అంటే ఉపాయము. థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. సో థాట్ ఆఫ్ ఎ ట్రిక్ అంటే ఒక ఉపాయం ఆలోచించి, అండ్ స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఇట్, స్టార్టెడ్ అంటే మొదలుపెట్టింది. ఏమిటి? ఎనాక్టింగ్ ఇట్. ఎనాక్టింగ్ అంటే ఏదైనా ఒక పాత్రలో నటించడాన్ని ఎనాక్టింగ్ అంటారు. ఓకే, ఒక పాత్రలో నటించడాన్ని ఎనాక్టింగ్ అంటారు. అంటే ఈ తెలివైన గుర్రం ఏం చేసిందంటే ఒక ఉపాయం ఆలోచించింది, ఆ ఉపాయం ప్రకారం నటించడం మొదలుపెట్టింది అనమాట. ఏ విధంగా? హీ బిగాన్ టు లింప్ అక్రాస్ ది ఫీల్డ్. హీ బిగాన్ టు లింప్ అక్రాస్ ద ఫీల్డ్. హీ అంటే ఆ గుర్రము, బిగాన్ అంటే మొదలుపెట్టింది. సో స్టార్టెడ్ అన్న బిగాన్ అన్న ఒకటే. బిగాన్ అంటే మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టింది? టు లింప్ అక్రాస్ ద ఫీల్డ్. లింప్ అంటే కుంటడము, అంటే కుంటుతూ నడవడం అనమాట. లింప్ అక్రాస్ ది ఫీల్డ్, ఫీల్డ్ అంటే పొలం అనమాట. సో అక్రాస్ ది ఫీల్డ్ అంటే ఆ పొలం వెంబడి, ఆ పొలంలో. అంటే ఆ గుర్రం ఏం చేసిందంటే ఒక ఉపాయం ఆలోచించి ఆ ఉపాయం ప్రకారం ఏం చేసిందంటే ఆ పొలంలో కుంటుతూ నడుస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టింది అది. అప్పుడు ద వూల్ఫ్ థాట్, మరి తోడేలు ఉంది కదా అక్కడ, అది థాట్ అంటే అనుకోవడము, ఇక్కడ థాట్ అంటే అనుకోవడము. చూసారా, ఇక్కడ థాట్ వచ్చింది, ఇక్కడ థాట్ వచ్చింది. ఇక్కడ థాట్ అంటే ఆలోచించడము అని అర్థం అండి, ఇక్కడ థాట్ అంటేనేమో అనుకోవడము అని అర్థం. చూసారా, కాంటెక్స్ట్ని బట్టి మనం ఎప్పుడు కూడా మీనింగ్ని అర్థం చేసుకోవాలండి. సో డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్ని అప్లై చేస్తే మనకి లాంగ్వేజ్ న్యాచురల్గా అర్థం కాదనమాట. అక్కడ కాంటెక్స్ట్ని బట్టి మనం మీనింగ్ తీసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ద వూల్ఫ్ థాట్, ఆ తోడేలు తనలో తాను అనుకుంది. ఏమనుకుందంటే దిస్ ఈజ్ మై ఛాన్స్, దిస్ ఈజ్ మై ఛాన్స్ అంటే ఇదే నా అవకాశము. ఏంటి? ఈ గుర్రం కుంటుతూ ఉంది కదా, అలా కుంటుతూ ఉన్న గుర్రాన్ని చూసి ఈ తోడేలు అనుకుంటుంది అనమాట, ఇదే నాకు అవకాశము అని అనుకుని హీ కేమ్ నియర్ ద హార్స్. ఇక్కడ హీ అంటే ఆ తోడేలు అనమాట. కేమ్ అంటే రావడము, నియర్ అంటే దగ్గరకు. హీ కేమ్ నియర్ ద హార్స్, ఆ గుర్రం దగ్గరికి వచ్చింది తోడేలు. వచ్చి అండ్ ఆస్క్డ్, ఆస్క్డ్ అంటే అడగడము. ఆస్క్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఆస్క్డ్ అనమాట. అడిగింది. ఏమని అడిగిందంటే హలో హార్స్ వై ఆర్ యు లింపింగ్. హలో హార్స్ వై ఆర్ యు లింపింగ్ అంటే నువ్వు ఎందుకు కుంటుతున్నావు అని అడిగిందనమాట. అలా అడిగితే ద హార్స్ రిప్లైడ్, ద హార్స్ రిప్లైడ్, రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడం. ఓకే, ఆ గుర్రము సమాధానం ఇచ్చింది. ఏమని? ఏ థార్న్ హ్యాడ్ ప్రిక్డ్ ఇన్ టు మై హూఫ్. ఏ థార్న్ హ్యాడ్ ప్రిక్డ్ ఇన్ టు మై హూఫ్. థార్న్ అంటే ముళ్ళు, థార్న్ అంటే ముళ్ళు. ప్రిక్డ్ అంటే గుచ్చుకోవడము, ప్రిక్డ్ అంటే గుచ్చుకోవడము. అంటే ప్రిక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ప్రిక్డ్ అండి. సో గుచ్చుకోవడము. ఇన్ టు మై హూఫ్, హూఫ్ అంటే గిట్ట, అంటే గుర్రానికి కాలిలో గిట్ట అని ఉంటుంది కదండి, కాలి గుర్రం యొక్క కాలి గిట్టని హూఫ్ అంటారనమాట. అంటే అది ఏమంటుంది? ఏ థార్న్ హ్యాడ్ ప్రిక్డ్ ఇన్ టు మై హూఫ్ అంటే నా గిట్టలోకి ఒక ముళ్ళు గుచ్చుకుపోయింది అని ఆ గుర్రము అందనమాట. అందుకే నేను ఇక్కడ కుంటుతున్నాను అని చెప్పింది. అప్పుడు ద వూల్ఫ్ సెడ్, ద వూల్ఫ్ సెడ్, సెడ్ అంటే చెప్పడము లేదా అనడము. అప్పుడు ఆ తోడేలు అందనమాట. ఏమన్నది? వెల్ ఐ నో హౌ టు పుల్ అవుట్ థార్న్స్. ఇక్కడ హౌ అనే వర్డ్ మిస్ అయిందండి, HOW హౌ అనమాట. ఐ నో హౌ టు పుల్ అవుట్ థార్న్స్ కెన్ ఐ హెల్ప్ యూ. అప్పుడు ఆ తోడేలు అంటోంది వెల్. ఇక్కడ వెల్ అంటే ప్రత్యేకంగా మీనింగ్ ఏమీ ఉండదండి. స్పోకెన్ లాంగ్వేజ్లో జనరల్గా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసే ముందు ఇలా వెల్ అంటారనమాట. అంటే వెల్ అనేది ఒక స్టార్టర్ అనమాట, దానికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు. వెల్ ఐ నో హౌ టు పుల్ అవుట్
థార్న్స్. పుల్ అవుట్ అంటే బయటకు లాగడము. అంటే ఈ ముళ్ళుల్ని బయటికి ఎలా లాగాలో నాకు తెలుసు. ఐ నో అంటే నాకు తెలుసు. కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయనా అని ఆ తోడేలు అన్నది. అలా అని ద వూల్ఫ్ బిగాన్ టు టేక్ హోల్డ్ ఆఫ్ ది హార్సెస్ లెగ్. అప్పుడు ఆ వూల్ఫ్, ఆ తోడేలు ఏం చేసిందంటే బిగాన్ మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టింది? టు టేక్ హోల్డ్ ఆఫ్ ది హార్సెస్ లెగ్. ఆ గుర్రం యొక్క కాలుని పట్టుకోవడం మొదలుపెట్టింది. టేక్ హోల్డ్ అంటే పట్టుకోవడము. ఓకే, ఆ గుర్రం యొక్క కాలుని ఇలా పట్టుకోబోయిందనమాట. ఓకే, ఇక్కడ చూడండి, హార్స్ అని కామా పెట్టి ఎస్ పెట్టారు కదా, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారండి. అంటే యొక్క అని అర్థము. అంటే హార్సెస్ లెగ్ అంటే గుర్రం యొక్క కాలు. ఆ గుర్రం యొక్క కాలుని పట్టుకోవడం ఇలా మొదలుపెట్టింది. అప్పుడు బట్ వాట్ ఏ పిటీ, బట్ అంటే కానీ, వాట్ ఏ పిటీ అంటే అయ్యో. అంటే దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. అంటే ఆశ్చర్యార్థకం అనమాట. అంటే ఏదైనా సంథింగ్ బ్యాడ్ జరిగినప్పుడు మనం అయ్యో పాపం అంటాం కదా, సో ఆ మీనింగ్ వస్తుందండి ఇక్కడ. వాట్ ఏ పిటీ అంటే అయ్యో పాపం. బిఫోర్ హీ కుడ్ క్యాచ్ ద లెగ్, ఇక్కడ కామా ఉండాలి. బిఫోర్ హీ కుడ్ క్యాచ్ ద లెగ్. బిఫోర్ అంటే ముందు, హీ కుడ్ క్యాచ్ ద లెగ్ అంటే హీ అంటే ఆ తోడేలు అనమాట. ఆ తోడేలు ఆ గుర్రం యొక్క కాలుని పట్టుకోవడానికన్నా ముందే, ఇలా పూర్తిగా పట్టుకోవడానికన్నా ముందే, ఇక్కడ చూసారా కుడ్ అని యూజ్ చేశారు. ప్రజెంట్లో అనుకోండి కెన్ అంటాము. కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ అనమాట. అంటే ఏదైనా ఒక పని చెయ్యగలగడాన్ని కుడ్ అంటారు. ఓకే, అంటే అది గుర్రం యొక్క కాలుని పట్టుకోగలగడానికన్నా ముందే హీ వాజ్ ఫ్లయింగ్ అప్ ఇన్ ద ఎయిర్. ఓకే, హీ అంటే ఆ తోడేలు, ఫ్లయింగ్ అంటే ఎగరడము, ఫ్లయింగ్ అప్ అంటే పైకి ఎగరడము, ఇన్ ద ఎయిర్ గాలిలోకి ఎగిరిందనమాట. ఆ తోడేలు గాలిలోకి ఎగిరింది. ఎందుకు అనుకుంటున్నారు? నెక్స్ట్ సెంటెన్స్లో చూడండి. ద హార్స్ హ్యాడ్ గివెన్ ఏ మైటీ కిక్. ఎందుకంటే ద హార్స్ ఆ గుర్రము, గివెన్ అంటే ఇవ్వడము, ఏ మైటీ కిక్. ఓకే, కిక్ అంటే తన్ను అంటే తన్నడము, మైటీ కిక్ అంటే ఒక బలమైన తన్ను. అంటే ఆ గుర్రం ఏం చేసిందంటే బలంగా ఒక్క తన్ను తన్నిందనమాట ఆ తోడేలుని. ఓకే, అంటే అది గుర్రం యొక్క కాలుని పట్టుకోవడానికి ఇలా దగ్గరికి వచ్చేసరికి ఆ గుర్రం ఏం చేసింది, ఇదే అదను అనుకుని ఆ మూమెంట్ కోసమే ఎదురు చూసి అది దగ్గరకు రాగానే గాలితో గట్టిగా ఒక్క తన్ను తన్నిందనమాట. వెంటనే ఈ తోడేలు ఏం చేసిందంటే గాలిలోకి ఎగిరి కింద పడిందనమాట. సో ఈలోగా ఆ గుర్రం అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ పారిపోయిందనమాట. పైన ఇమేజ్లో చూడండి, మీకు అక్కడ సీన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మంచి ఆలోచన పరురాలైనటువంటి ఆ గుర్రము ఆ పరిస్థితి నుంచి బయటపడింది. ఇదండి స్టోరీ. కింద ఒక కొటేషన్ ఉంది చూడండి. ఏ పింట్ ఆఫ్ థాట్ సేవ్స్ యూ ఏ లాట్. ఏ పింట్ ఆఫ్ థాట్, పింట్ అంటే కొసరంత అంటే చాలా చిన్నదైన, థాట్ అంటే ఆలోచన, సేవ్స్ అంటే కాపాడడము. అంటే ఒక చిన్న ఆలోచన నిన్ను చాలా ఎక్కువగా కాపాడుతుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు చిన్న ఆలోచన ఉంటే చాలు, అది ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా మనల్ని కాపాడుతుంది అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకున్నా తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.